పార్టీకి అత్యంత ప్రాధాన్యత కలిగిన మహానాడు నెల్లూరు జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వెల్లడిస్తూ పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా నెల్లూరులో మహానాడు నిర్వహించడం విశేషమన్నారు. ఈ నెల 27, 29 తేదీలలో కోవూరు నియోజకవర్గంలోని ఇఫ్కో సెజ్లో ఈ కార్యక్రమం జరగనుందని తెలిపారు. మొదటి 2 రోజులు పార్టీ ప్రతినిధుల సమావేశాలు, 3వ రోజు లక్షలాది మందితో భారీ బహిరంగ సభ జరుగుతుందని చెప్పారు. మహానాడు నిర్వహణపై వైఎస్సీపై ఆందోళన చెందుతోందని విమర్శించిన ఆయన జిల్లాలో గత పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మహానాడు కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ సెజ్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి మీ అందరికి కూడా తెలిసిందే. ఈ కిసాన్ సెజ్లో ఏదైతే మహానాడు నిర్వహిస్తున్నామో ఆ కార్యక్రమం, పూజా కార్యక్రమం రేపు 10 గంటలకు అక్కడ పూజా కార్యక్రమం కిసాన్ సెజ్లో నిర్వహించబడును. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు, గౌరవ శాసనమండలి సభ్యులు బీదా రవిచంద్ర గారు, గౌరవ మంత్రివర్యులు రామనారాయణ గారు, పొంగూరు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహానాడిని నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్న సందర్భంలో అసందర్భంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి మొన్నటి రోజున మీడియా కాన్ఫరెన్స్లో మహానాడులు నిర్వహించుకోండి, నాడు నిర్వహించుకోండి, మీకు ఏమీ రావు, అనవసరంగా అసందర్భంగా ఉత్తర ప్రగల్భాలు పలికారు. మహానాడుతో నీకేం పని? అసలు మహానాడుతో మీకేం సంబంధము? మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పండగ. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీలో ఏమేమి ఇప్పటిదాకా ప్రజల కోసం చేశాం, ఏమేమి భవిష్యత్తులో చేయాలి, మహానాడులో అందరి ప్రతినిధులతో మాట్లాడి చేసినవేమిటి, ఇంకా ప్రజలకు ఏం మేలు చేయాలి అని అందరితో కూడా మాట్లాడి తీర్మానాలు చేసుకుని ప్రజల భవిష్యత్తు కోసం చేసుకునేదే మహానాడు. ఆ మహానాడు నెల్లూరు జిల్లాలో జరుగుతుంటే నీకెందుకు అంత ఉలిక్కిపాటు? మీకేం పని మహానాడుతో? మహానాడు చేసినా, నాడు చేసినా, జోష్యం చెప్తున్నా, ఛాలెంజ్ చెప్తున్నా 0 సీట్లు వస్తాయి, ఏమీ రావు. ఏంది 0 సీట్లు వచ్చేది? ఎలక్షన్స్కు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా మంత్రివర్యులుగా ఉండి ఈ జిల్లాకు పెత్తనం చేసింది మీరు కాదా? ఈ జిల్లా పెత్తనం చేసింది మీరు కాదా? జిల్లాకు పెత్తనం చేసిన మీ ఆధ్వర్యంలో ఆ రోజు మీరు జోష్యం ఇదే విధంగా చెప్పలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో 10కి 10 గెలుస్తుంది, ఎంపీలు గెలుస్తారు. పాపం శ్రీధరు